సోదరులు 48 గంటల పాటు భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం దీక్షలో కూర్చున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు ప్రీతం గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు మిత్రులు రాజేష్ వినోద్యా గారికి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు మిత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి గీతారెడ్డి గారికి, మరో మిత్రులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ అంజన్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ పెద్దలు షబ్బీర్ అలీ గారికి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శులు బొల్లు కిషన్ గారికి, మానవతారాయ్ గారికి, పంచాయతీరాజ్ అభియాన్ చైర్మన్ రాష్ట్ర సిద్ధేశ్వర్ గారికి, మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు రాముల నాయక్ గారికి, రాష్ట్ర ఓబీసీ సెల్ చైర్మన్ సోదరులు నూతి శ్రీకాంత్ గారికి, ఆల్ ఇండియా ఆదివాసీ వైస్ చైర్మన్ మిత్రులు బెల్లయ్య నాయక్ గారికి, అట్లాగే ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ సాయి గారికి, మైనార్టీ సెల్ చైర్మన్ సోహెల్ గారికి, మిత్రులు ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రవీందర్ దల్వి గారికి, మిత్రులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అనేక సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి అఫ్జలుద్దీన్ గారికి, సోదరులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ స్పోక్స్ పర్సన్ అద్దాంకి దయాకర్ గారికి, యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శివసేనారెడ్డి గారికి, మల్రెడ్డి రంగారెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులకి, మహిళా కాంగ్రెస్ నాయకులకి, అట్లాగే వివిధ జిల్లాల నుంచి ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షులుగా ఇక్కడికి వచ్చి దీక్షలో పాల్గొన్నటువంటి జిల్లా అధ్యక్షులకి, ఎస్సీ డిపార్ట్మెంట్ కార్యవర్గ సభ్యులకి, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి ఈ దీక్ష బహుశా స్వతంత్ర భారతదేశంలో 7 దశాబ్దాల తర్వాత భారత రాజ్యాంగం పైన ఇంత ప్రమాదకరమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సంఘటన ఈ దేశ చరిత్రలో లేదు. మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి భారత రాజ్యాంగమే పనికిరాదు, కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాల్సిందే అని ఒక ప్రమాదకరమైనటువంటి స్టేట్మెంట్ని మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వటం తెలంగాణ వాసులుగా మనమందరం సిగ్గుపడేటువంటి అంశంగానే నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే భారత రాజ్యాంగం అంటే ఈ దేశ పౌరులందరికీ జీవన విధానం. భారత రాజ్యాంగం అంటే రిజర్వేషన్ ఒక్కటే కాదు. భారత రాజ్యాంగం అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకి పనికొచ్చేటువంటి అంశాలు మాత్రమే కాదు. భారత రాజ్యాంగం అంటే రాజరిక వ్యవస్థను తొలగించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా ఒక ఓటు హక్కును కల్పించి తన ప్రభుత్వాన్ని తనే ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన హక్కును కల్పించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం భారత రాజ్యాంగం. ఈ దేశంలో ఉన్నటువంటి సగ జనాభాలో సగభాగమైనటువంటి మహిళలందరికీ కూడా హక్కులు లేనటువంటి రోజుల్లో హిందూ కోడ్ బిల్లును తీసుకొని వచ్చి వారి కేవలం పెళ్లినే కాకుండా
తండ్రి ద్వారా వచ్చేటువంటి ఆస్తులు కూడా వాటా కల్పించి సమానమైనటువంటి హక్కులు కల్పించినటువంటి గ్రంథం కూడా భారత రాజ్యాంగం. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా మహిళకైనా పురుషులతో సమానమైనటువంటి హక్కుని కల్పించినటువంటి ప్రమాణకమైనటువంటి పుస్తకం భారత రాజ్యాంగం. ఈరోజు మహిళలందరూ కూడా దేశంలో తల ఎత్తుకొని సగర్వంగా ఓటా కోసం హక్కుల కోసం పోరాటం చేస్తా ఉన్నారంటే అది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కే. ఈరోజు దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ భావ వ్యక్తీకరణ కోసం ప్రతి పౌరుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు అంటే అది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కే. రాత్రి పోలీసులు వచ్చి మళ్ళీ అరెస్ట్ చేస్తే నిస్సహాయులుగా ఉన్నటువంటి అత్యంత సామాన్యుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు కోర్టులో హేబియస్ కార్పస్ చేస్తే 24 గంటల్లో ఆ పౌరుని తీసుకొచ్చి ప్రవేశపెట్టేటువంటి హక్కును కల్పించింది కూడా భారత రాజ్యాంగమే. అసలు భారత రాజ్యాంగమే లేకపోతే ఈ దేశంలో పుట్టినటువంటి కోట్లాది మంది సామాన్య ప్రజానికానికి ఈ పాలనలో వాటానే లేదు, భాగస్వామ్యమే లేదు. కేవలం రాజులు రాజ్యాలు మాత్రమే ఉండేవి. ఆ రాజులు రాజ్యాల నుంచి బయటకు తీసుకొని వచ్చి నీ కోసం నీ ప్రభుత్వాన్ని ఎన్నుకో, ప్రతి 5 సంవత్సరాలకి ఆ ప్రభుత్వం సరిగా పనిచేస్తుందో లేదో తెలుసుకొని మళ్ళీ నీకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకో అని చెప్పి ఓటు హక్కు ద్వారా ప్రతి పౌరుడికి హక్కు కల్పించిన అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి తులనాడుతూ ఇది పనికిరాదు, కొత్తది రాసుకోవాలి అని అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదని నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. కేవలం రాజరిక ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ప్రజాస్వామ్యం వద్దు, ప్రజలకి హక్కులు వద్దు, వాళ్ళకి ఓటు వద్దు, నేను చేసిందే శాసనం కావాలని ఆలోచన చేసేటువంటి ఒక భూస్వామ్య మనస్తత్వంతో కూడినటువంటి రాజు మాత్రమే ఇటువంటి ఆలోచన చేయగలడు. ఆ రాజరిక వ్యవస్థకి ఈ దేశంలో ఉన్నటువంటి మహానుభావులు అనేక మంది పోరాటం చేసి త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించి దేశానికి స్వాతంత్రం ఇచ్చారు. ఇచ్చినటువంటి ఈ స్వతంత్ర భారతదేశాన్ని ఎలా ఏలుకోవాలో, ఎలా బ్యూరోక్రసీ ఉండాలో, ఎలా జ్యుడిషియరీ ఉండాలో, ఎలా లెజిస్లేచర్ ఉండాలో స్పష్టంగా ఒక గ్రంథంలో రాసి దీని వలన మీరు పాలన చేసుకోండి, అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే గొప్పగా భారతదేశంలో నిలబడుతుందని చెప్పి పునాదులు వేసినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం భారత రాజ్యాంగం. ఏం తక్కువ అయిందయ్యా భారత రాజ్యాంగంలో? ఒక్కసారి నువ్వు ప్రియాంబుల్ చదివితే ఆ ప్రియాంబుల్లోనే మొత్తం దాని సారాంశం అంతా ఉంది. ఈక్వాలిటీ గురించి చెప్పింది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పింది, ఎవడు ఎక్కడ పుట్టినా ఏ మతాన్నైనా స్వీకరించేటువంటి హక్కును కల్పించి లౌకికవాదాన్ని చెప్పింది. కులమైన మతమైన రాజైనా అర్పకుడైనా అందరూ సమానమే అని చెప్పింది. కోట్లాది రూపాయలకు అధిపతి అయినటువంటి అంబానీకి ఒకటే ఓటు హక్కు, ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి తినటానికి తిండలేకపోయినటువంటి సామాన్యుడికి కూడా ఒకటే ఓటు హక్కు. ఇద్దరు సమానమే, మీకు కావలసిన ఆలోచనకు అనుగుణంగా మీ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని చెప్పింది. కాదు అందరూ సమానం కాదు, మేము మాత్రమే ఏలాలి అనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించగలరు. అలా వ్యతిరేకించే వాళ్ళలో కేసీఆర్ మొట్టమొదటిగా ఈ 70 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి భారత రాజ్యాంగం బాగలేదు అని చెప్తే అసలు భారత రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి పౌరుడు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పడం కోసమే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఎస్సీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇదేదో కేవలం దళితులకు సంబంధించిన అంశమనో, లేకపోతే గిరిజనులకు సంబంధించిన అంశమనో, లేకపోతే రిజర్వేషన్లకు సంబంధించిన అంశమనో మాట్లాడుతుంటే సరిపోయేటువంటి అంశం కాదు. నేను చూశాను కొన్ని రాజకీయ పార్టీల ప్రతిస్పందన, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ
అయ్యో కేసీఆర్, నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడతావా? దళితులను అవమానపరుస్తున్నావు, బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరుస్తున్నావు. ఇది కేవలం దళిత గిరిజనులు ఒక్కటే కాదు, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుణ్ణి అవమానపరిచినట్టుగానే భావించాలి. అలా భావించినప్పుడే సమాజం అంతా నిలబడి భారత రాజ్యాంగం కోసం నిట్టనిలో నిలబడి కొట్లాడేటువంటి పరిస్థితులు వస్తాయి. అలా ఆలోచన చేసే విధంగా మనమందరం భారత రాజ్యాంగం గురించి విపులీకరించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. అలా చేపట్టకపోతే ఏ మహానుభావులైతే మన కోసం త్యాగాలు చేసి స్వాతంత్రం ఇచ్చి భారత రాజ్యాంగాన్ని అందించారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వాళ్ళు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని రాజ్యాంగాన్ని పూర్తిగా మనం మర్చిపోయి వదిలేసుకున్న భవిష్యత్ తరాలకి చాలా అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం. అందుకే కేసీఆర్కి చాలా స్పష్టంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నువ్వు చెప్పాల్సింది సారీ కాదు, క్షమాపణలు అంతకంటే కాదు, నీ ఆలోచన విధానం ఏంటో పూర్తిగా అవగతమైంది. ఒక ప్రెస్ మిత్రుడు కూడా అడిగాడు, అమెండ్మెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారా మీరు, మార్పుల గురించి మాట్లాడుతున్నారంటే కాదు, అమెండ్మెంట్స్ గురించి కాదు, అసలు కొత్త రాజ్యాంగమే కావాలనేటువంటి నీ ఆలోచన, నీ ముసుగు బట్టబయలైంది, భారత ప్రజానికానికి తెలిసింది. కాబట్టి నువ్వు ఎన్నికలకి అనర్హుడి, ఈ రాష్ట్రాన్ని పాలించడానికి కూడా అనర్హుడి. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను పాలన చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఈ భారత రాజ్యాంగం పనికిరాదనంటే, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడేటువంటి గవర్నర్లు కానీ, లేకపోతే ఇతరత్ర జ్యుడిషియరీ వ్యవస్థ కానీ, భారత రాష్ట్రపతి కానీ తక్షణమే స్పందించాలి. భారత రాజ్యాంగం పనికిరాదని చెప్పిన ఈ ముఖ్యమంత్రిని తొలగిస్తే తప్ప ఈ భారత రాజ్యాంగానికి గౌరవం ఉండదు కూడా ఈ దేశంలో అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ దేశంలో భారత రాజ్యాంగం మీదనే ఆధారపడి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని ఆధారం చేసుకునే చట్టసభల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దురదృష్టం, ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, చట్టసభల్లో ఉన్నటువంటి నాయకులు కానీ బయటకు వచ్చి ఈ చట్టసభల్లోకి మేము వచ్చిందే భారత రాజ్యాంగం ప్రకారం, అటువంటి భారత రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి ఈ పదవులు, మాకు సంక్రమించినటువంటి పదవులు ఇవాళ పనికిరావని చెప్తా ఉన్నావు కాబట్టి మేము దీన్ని త్యజిస్తున్నామని చెప్పి వాళ్ళు బయటకు వచ్చేనా మాట్లాడి కేసీఆర్ నిలబడాలి. అలా త్యజించకుండా ఇంకా కేసీఆర్ మాట్లాడింది కరెక్టే అని చెప్తా ఉంటే నిజంగా ఈ నాయకులు సో ఏమైపోయిందో, వీళ్ళ ఆలోచన ఏమైపోయిందో అనేది కూడా బాధ కలుగుతా ఉంది. కేసీఆర్ అంటే ఒక రాజరిక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతను మాట్లాడాడు. కానీ మిగతా వాళ్ళకి ఏమైంది? ఇంకొక మంత్రి మాట్లాడతాడు, జగదీష్ రెడ్డి, బూతులు తిరితే నాయకులు అవుతారా అని. భారత రాజ్యాంగం గురించి అంత అడ్డగోలుగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిని బూతులు కాదు ఇంకేం చేసినా తప్పు లేదని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అసలు బూతుల సంస్కృతిని అసభ్య పదజాలాన్ని, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ని ఈ దేశంలో ప్రవేశపెట్టింది ఈ కేసీఆర్, మీ నాయకుడే అన్న సంగతిని నువ్వు మర్చిపోయి మిగతా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళని బూతులు తెచ్చే నాయకులు అవుతారా అంటే ఆవేదన. ఇవాళ ప్రీతం మాట్లాడాడు అంటే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఉంది కాబట్టి ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవాళ మాట్లాడగలిగాడు. లేకపోతే ఇంకోళ్ళు మాట్లాడగలిగారు అంటే ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ద్వారా వచ్చింది అని. అవే లేకుండా చేయాలనేటువంటి ఆలోచన చేస్తే ఈ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకి ఈ దేశానికి నెట్టివేయబడుతుంది. కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా, భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా అందించినటువంటి కాంగ్రెస్ పార్టీగా ఈ దేశ స్వాతంత్రాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ పైనే ఉన్నది. కాబట్టి నాటకం ఆడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఆ నాటకంలో
పాలు పంచుకొని వాళ్ళని తిడుతున్నట్టుగా తిట్టి అంతిమంగా భారతీయ జనతా పార్టీకి కావాల్సిన ఎజెండా అయినటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిన కేసీఆర్ కి తప్పనిసరిగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ అవసరాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈరోజు గుర్తించాలి. ఆ అవసరాన్ని ప్రతి స్థాయిలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు గుర్తించాలి, ప్రతి మహిళ గుర్తించాలి, ప్రతి ఓటరు గుర్తించాలి. హక్కులు కావాలనుకున్నటువంటి ప్రతి పౌరుడు కూడా దాని గురించి గుర్తించి మా హక్కులను కాలరాయటం చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనే కేసీఆర్ చేస్తా ఉన్నాడు. ఆ కుట్రలో భారత రాజ్యాంగం ఈ దెబ్బతినకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది అని చెప్పి పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఒక కార్యక్రమాన్ని ఇక్కడే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారు కూడా ఉన్నారు. నన్ను మొన్న మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ విషయం గురించి లోతుగా చర్చించాం. తప్పనిసరిగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన ఇది అందరి సమస్య. ఇది ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు సమస్య, ప్రతి ముస్లిం సమస్య, ప్రతి కులవాది సమస్య, ప్రతి దళితుడి సమస్య, ప్రతి గిరిజన సమస్య, ప్రతి ఓటర్ సమస్య, ప్రతి మహిళా సమస్య, ప్రతి ఉద్యోగ సమస్య, ప్రతి విద్యార్థి సమస్య. వీళ్ళందరి సమస్యలే భారత రాజ్యాంగం పరిష్కారం చూపించింది. ఆ సమస్యల పరిష్కారం లేకుండా చేసి కేవలం కొద్ది మంది భూస్వామ్య శక్తులకి, మత ఛాందసవాద శక్తులకి మాత్రమే అధికారం కట్టబెట్టాలనేటువంటి ఒక భయంకరమైన కుట్ర ఈ దేశంలో జరుగుతాం. ఆ కుట్ర నుంచి మన హక్కులు కాపాడుకోవడం కోసం మనం అందరం నడుం బిగించాలి. నడుం బిగించాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్యక్రమాలు తీసుకుందాం. తీసుకోవటమే కాదు, భారత రాజ్యాంగాన్ని సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి పంచే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన చేపడతాం. చదవండి భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం చదివితే అన్ని సకల సమస్యలకి పరిష్కారం దాంట్లోనే ఉంది. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవటం ద్వారానే మన సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతాయనేటువంటి అంశాన్ని కూడా ప్రజలందరికీ చెప్పుదాం. భారత రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకం చేయటమే కాకుండా ఒక పిలుపిద్దాం. ఏ ఒక్క టిఆర్ఎస్ నాయకుడు గాని కార్యకర్త గాని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి దండేసినా ముట్టుకున్నా ఇది అపవిత్రమైంది, తిరిగి దీన్ని పవిత్రం చేయాలని పాలాభిషేకం చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే టిఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి బయటికి రండి. లేకపోతే రాజ్యాంగానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ కి హక్కులకి వ్యతిరేకులుగా ఈ రాష్ట్రంలో మనం వాళ్ళందరినీ నిలబెడదాం. ఆ నిలబెట్టే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్ని వింగ్స్ కూడా ఈ బాధ్యతను చేపట్టారు. ముందుగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన తీసుకోవటే కాదు, ఆ తర్వాత మహిళా కాంగ్రెస్ పార్టీ పక్షాన సగ జనాభా ఉన్నటువంటి మహిళలకు అద్భుతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడే కార్యక్రమాన్ని ముందుగా మహిళలకు ఇద్దాం. తర్వాత మిగతా కిసాన్ సెల్ కి ఇద్దాం, యువజన కాంగ్రెస్ కి ఇద్దాం. అందరం ఫేజ్ వారిగా ఇది ఒక 6 మాసాల కార్యక్రమంగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో తీసుకొని ఈ సమాజంలో భారత రాజ్యాంగం కావాలా, హక్కులు కావాలా, ఓటు హక్కు కావాలా, సమానత్వం కావాలా, లేకపోతే రాజరిక వ్యవస్థ కావాలా, బానిసత్వం కావాలా, చేర్చుకోండి అని చెప్పి రాజరిక వ్యవస్థ కావాలనుకున్నటువంటి వాళ్ళు, బానిసలుగా ఉండాలనుకున్నటువంటి వాళ్ళు టిఆర్ఎస్ పక్కన వెళ్ళండి. ప్రజాస్వామ్యం కావాలనుకున్నటువంటి వాళ్ళు, హక్కులు కావాలనుకున్నటువంటి వాళ్ళు, సమానత్వం కావాలనుకున్నటువంటి వాళ్ళంతా ఒక పక్కకి రండి అని చెప్పి అందరినీ ఒక దగ్గర తీసుకొని వచ్చి భారత రాజ్యాంగం కాపాడుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈ యాక్షన్ ప్లాన్ ని తప్పనిసరిగా మనమందరం ఆచరిద్దాం. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిగతా నాయకులతో కూడా అందరితో మాట్లాడి ఒక డీటెయిల్డ్ యాక్షన్ ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేయవలసిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.